మొత్తానికి రేవంత్ రెడ్డి కొంచెం వ్యతిరేకతతో మూట కట్టుకున్నాడబ్బా. అంటే నిన్న మాట్లాడుతూ కేటీఆర్ కూడా చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే వీళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 1 year పరిపాలన మీద చేస్తే ఆ 1 year పరిపాలనకు సంబంధించి కనుక చూసుకుంటే క్లియర్గా ఏం జరిగింది అని అన్నది కనుక చూస్తే వీళ్ళు ఎవరైతే ఇలా పార్టీలు మారినటువంటి నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి పరిపాలన మీద అందరి మీద సర్వే నిర్వహించారట. దాదాపు 68 లక్షల శాంపుల్లతోటి చేశారట. చేస్తే దాంట్లో ఉన్నటువంటి నిస్తుపోయే విషయాలు ఏంటి అని అంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ప్రప్రథమంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రికి వ్యతిరేకత ఉన్నదట. ఇది స్టోరీ. సో ఇది వాస్తవమా అవాస్తవా అన్నది ప్రజలు చెప్తారు. ఎందుకు అని అంటే ఇవాళ తెలంగాణలో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలే, రైతు బంధు రావట్లే. ఈ 2 ఏళ్ళది ఎగ్గొట్టి అంటే ఈ సంవత్సరంలో 2-3 సార్లు ఎగ్గొట్టి మీరు 12,000 ఇస్తామని చెప్పేసి గుంపు ముచ్చట్లు పెట్టుకొని మీరు చెప్పినటువంటి అంశం. మీరు ఇస్తా అన్నది ఏంది? ఆయన బిచ్చం వేసినట్టు వేస్తూ ఉన్నాడు. నేను 15,000 ఇస్తానన్నారు. ఇస్తాడేమో సారు అని చెప్పేసి నమ్మి నానవసే పుచ్చుబుర్రలు అయినట్టు మీ కథ ఏమైంది? మీ మీద ఆశలు పెట్టుకుంటే ఇలా రైతులు అయోమయం అయిపోయారు, దిక్కుదోయని స్థితిలో ఉన్నారు. గీత. సో ఇటువంటి అన్నీ కూడా వ్యతిరేకత అంతా మూట కట్టుకొని ఇవాళ వ్యతిరేకత అనే మబ్బులతోటి కమ్మిపోయింది కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా. ఎందుకు అని అంటే సహజంగా ఏం జరుగుతుంది అని అంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకే పార్టీ అయినా కానీ 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత కొంత వ్యతిరేకత వస్తుంది. ఏ రకమైన వ్యతిరేకత అని అంటే ఇచ్చిన హామీలన్నీ 100% ఏ రాజకీయ పార్టీ నిర్వహించలేదు. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఎంతవరకు మీరు మేలు చేయగలుగుతున్నారు ప్రజలకు అని అన్నది చిన్న తారతమ్యత అన్నది చూస్తారు. దాంట్లో మేలు జరిగింది అని అంటే వ్యతిరేకత ఉండదు. లేదు జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో ఏవైతే జరిగిందో అదే పద్ధతిలో ఆ 4 సంవత్సరాల కాలంలో ఉంటే కనుక అప్పుడు వ్యతిరేకత వస్తుంది. కానీ రేవంత్ రెడ్డికి ఏమైంది? సంవత్సరం పట్టలేదు. ఎందుకు అని అంటే అన్ని ఫెయిల్యూర్సే. 6 గ్యారంటీలో ఫెయిల్ అయిపోయారు, నిరుద్యోగుల విషయంలో ఫెయిల్ అయిపోయారు, అమ్మాయిల విషయంలో మహిళల విషయంలో ఫెయిల్ అయిపోయారు. వీళ్ళు సక్సెస్ అయింది ఎక్కడయ్యా అని అంటే అప్పులు ఉన్నటువంటి ఆర్టీసీని ఇంకా అప్పులు చేపిస్తూ బస్సులను కట్ చేస్తూ ఉచితంగా ఆర్టీసీ బస్సును ప్రవేశపెట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అంతే. ఇక అంతకు మినహాయించి ఇంకో విషయంలో అయ్యారు అని అంటే మీరే చెప్పాలి. రైట్. రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? పెట్టుబడులు వస్తే రియల్ ఎస్టేట్ ఎందుకు తగ్గుతూ ఉన్నది? రియల్ ఎస్టేట్ పెరగాలి కదా. పెట్టుబడులు వచ్చినాయి అనుకుందాం. 55,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి, గొప్ప మనిషి, పెద్ద మనిషి. ఐటీ మినిస్టర్ గారు తీసుకొచ్చారు, బాగుంది, చేతులెత్తి దండాలు పెడదాం. కానీ రియల్ ఎస్టేట్ ఎందుకు తగ్గుతూ ఉంది? ఇవాళ కొందామన్నోడికి కొననీకి పోతలేడు, అమ్మదామన్నోడు అమ్మనీకి పోతలేడు. ఎందుకు అని అంటే ఇక తర్జన అయిపోయింది. రియల్ ఎస్టేట్ అంతా విలువ లేకుండా పోయింది. వాళ్ళు అడ్డికి పావుషారు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ 10 లక్షలకు 100 గజాలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు తీరా చూస్తే 5 లక్షలకు 6 లక్షలకు 7 లక్షలకు కడుతాడు. ఎట్లా అమ్ముతాడు? కొనేటోడికేమో ఎక్కువ రేటు చెప్పబట్టి ధర వలుకుతలేదు కదా, భయం. ఇప్పుడు కొంటా నేను 10 లక్షలు 20 లక్షలు పెట్టి 100 గజాలో ఎకరమో తీసుకున్న తర్వాత పెరుగుతా తగ్గుతుందో వాడికి డైలమో ఉన్నది పెట్టుబడి పెట్టేటోడికి. లేదా దాంట్లో ఏ హైడ్రా వస్తుందో, లేకపోతే ఏ మూసి అంటారో, లేకపోతే ఏ RRR అంటారో ఏం అర్థం కాని పరిస్థితి. కాబట్టి వాడు కొనేటందుకు లేదు. ఇలా రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ రంగం అది కుదేలైపోయింది. స్టాంప్ డ్యూటీ నుంచి వచ్చేటటువంటి రెవెన్యూ కుదేలైపోయింది. దీనికి కారణం ఎవరండి? నిష్ణాతులమని, గొప్ప వాళ్ళమని, దీంట్లో తప్ప ప్రావీణ్యం ఇంకో దేంట్లో లేదని చెప్పేసి హితబోధ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారే ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో రాష్ట్రాన్ని కింది స్థాయికి తీసుకుపోయారు. దీనికి కారణాలు ఏమైనా ఉండొచ్చు కాకపోతే ఇంత కంటిన్యూటీ అనేది ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. రైట్.